పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో వరికుటి అశోక్ బాబు దీక్ష కొనసాగుతోంది. 4వ రోజు వరికుటి అశోక్ బాబు దీక్ష చేస్తున్నారు. కాల్వల్లో గుర్రపు డెక్క తొలగించాలని అశోక్ బాబు దీక్ష చేస్తున్నారు. 4 రోజులుగా ఈ దీక్ష చేస్తుండటంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. అశోక్ బాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో వరికుటి అశోక్ బాబు దీక్ష కొనసాగుతోంది. 4 రోజులుగా ఆయన దీక్ష చేస్తున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్లో చేర్పించారు. అయినప్పటికీ హాస్పిటల్లోనే ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. కాలువల్లో గుర్రపు డెక్క తొలగించాలనే ఒక న్యాయమైన ఉద్దేశంతో ఆయన ఈ దీక్ష చేస్తున్నారు. 4 రోజులుగా దీక్ష చేస్తుండటంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. అశోక్ బాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ఆయన హాస్పిటల్లో కూడా దీక్ష కొనసాగిస్తున్నారు. ఎవరైనా స్పందించే అవకాశం అసలు కనిపిస్తోందా? వరికుటి అశోక్ బాబు వేమూరు నియోజకవర్గంలో కాలువల్లో ఏదైతే తూటికర్ర ఉందో, గుర్రపు డెక్క ఉందో దాన్ని తొలగించాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో పోలీసులు ఆయన పైన దాడి చేసి హాస్పిటల్కి తరలించారు. అయితే హాస్పిటల్లో కూడా ఆయన 4 రోజుల నుంచి ఆమరణ దీక్ష చేస్తున్నారు. కనీసం పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా దీక్ష కొనసాగిస్తున్నారు. మొన్న రాత్రి డాక్టర్లు వచ్చి ఆయనకు పరీక్షలు నిర్వహించారు. అయితే బీపీ ఎక్కువగానో, షుగర్ లెవెల్స్ తక్కువగానో ఉంటున్నాయి, ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ అందించాలి, మీరు హాస్పిటల్కి మిమ్మల్ని తరలిస్తామని చెప్తే అశోక్ బాబు మాత్రం ఖచ్చితంగా రైతులకు మేలు జరగాలి, నా మేలు జరిగేంత వరకు, ప్రభుత్వం స్పందించేంత వరకు నా దీక్ష కొనసాగిస్తానంటూ దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే రాత్రి నుంచి అశోక్ బాబు ఆరోగ్యం మరింత క్షీణించింది. పూర్తిగా మాట్లాడలేని పరిస్థితికి ఆయన వెళ్లిపోయారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో పాటు కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన నెలకొంది. కానీ ప్రభుత్వం మాత్రం, అధికారులు మాత్రం కనీసం స్పందించలేదు. అశోక్ బాబు ఆరోగ్య పరిస్థితి అయితే గంటకు క్షీణిస్తూ ఉంది. దీనిపైనే పార్టీ నాయకులు అలానే కార్యకర్తలు ఇప్పుడు హాస్పిటల్ దగ్గర సమావేశమయ్యారు. ప్రభుత్వం ఆ కాలంలో ఏదైతే అద్దేపల్లి మేజర్ కాలంలో గుర్రపు డెక్క తీస్తుందా, లేకపోతే మనమే తీసుకుని మన నేతను కాపాడుకుందామన్న ఒక ఆలోచన అయితే హాస్పిటల్ దగ్గర చేస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అశోక్.